శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. మనం సూర్యారాధకులము కాబట్టి మనకి రోజు విశేషమైన రోజు. అంటే సూర్య భగవానుడు ఈ మాఘమాసంలో ఈ సప్తమి రోజున అవతరించాడు. తన సప్తాశ్వాలతో బంగారు రథం మీద ప్రయాణం సాగించి మొదటిసారిగా భూమికి దర్శనమిచ్చాడు అని మత్స్యపురాణం తెలిపింది. ఈ మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అనే పేరుతో బాగా ప్రసిద్ధి చెందింది. పంచాంగకర్తలు ఈ రోజున సూర్య జయంతి కూడా అన్నారు. ఈరోజు సూర్యగ్రహణంతో సమానమైన రోజు. సూర్యగ్రహణం నాడు చేసినటువంటి దాన ధర్మాది కర్మలను ఎటువంటి ఫలితం వస్తుందో, పుణ్యం వస్తుందో, ఈరోజు చేసినటువంటి కర్మకు కూడా అంతే ఫలం, పుణ్యం వస్తుంది. రథసప్తమి రోజున సూర్యారాధన చేసిన వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దక్కుతుంది. పాండవుల అరణ్యవాసం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజునిలోని సూర్యభక్తిని గమనించి రథసప్తమి కథను ఇట్లా వివరించాడు. పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తకునుడనేటువంటి రాజు పాలించేవాడు. అతడికి వయస్సు మళ్ళింది కానీ సంతానం కలగలేదు. ఎంతో కాలానికి ఒక కొడుకు పుట్టాడు. కానీ రాజుగారికి కొడుకు మూలంగా సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. పిల్లవాడికి ఒంటి నిండా రోగాలే రోగాలు. ఎంతమంది వైద్యులు చూపించినప్పటికీ కూడా రోగాలు తగ్గలేదు. ఆరోగ్యం కుదుటపడలేదు. రాజుగారు పండితులంతా పిలిచి పిల్లవాడి యొక్క జాతకం చూపించి వీడికి ఇటువంటి స్థితి కలగటానికి కారణం చెప్పండి, తగిన నివారణోపాయం కూడా చెప్పండి అని ప్రార్థించాడట. పండితులు రాజుగారి యొక్క మనోవ్యథను గమనించి పిల్లవాడి జాతకాన్ని పరిశీలించి ఇట్లా చెప్పాడు. రాజా, నీ కుమారుడు పూర్వజన్మంలో గొప్ప ధనవంతుడు. అయినా ఏమి లాభం? ఒక్క దానం కూడా చేయలేదు, ధర్మము చేయలేదు, ఇంకా ఎటువంటి ఉత్తమ కార్యాలు కూడా చేయలేదు. కానీ చివరి దశలో ఎవరో ఆచరిస్తూ ఉన్నటువంటి రథసప్తమి వ్రతాన్ని దర్శించాడు. దాని ఫలంగా రాజపుత్రుడిగా పుట్టాడు. ఇతడి రోగాలు పోవాలంటే ఆ రథసప్తమి వ్రత మూలకంగా సూర్యారాధన చేసినట్లయితే ఇతడు రోగ విముక్తుడవుతాడు, పూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు అన్నారు పండితులు. కాంభోజరాజు పండితులు చెప్పినట్లుగా రథసప్తమి వ్రతాన్ని ఆచరించేసి సూర్యానుగ్రహంతో పిల్లవాడికి రోగాల నుంచి విముక్తి కలిగించి చక్కని ఆరోగ్యవంతుణ్ణి చేశాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు రథసప్తమి వ్రతకథను వినిపించాడు. అంటే ఈ రోజున 7 జిల్లేడు ఆకులను గాని 7 రేగు ఆకులతో గాని స్నానం చేయటం వల్ల 7 జన్మల పాపాలు పోతాయి. తర్వాత జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్త సప్తికే సప్తవ్యావృతికే దేవి నమస్తే సూర్యమాతృకే. సప్తాశ్వాలు ఉండేవి ఓ సప్తమి, నువ్వు లోకాలకు తల్లివి, సూర్యునికి తల్లివైనటువంటి నీకు నమస్కారం అని చెబుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడిని పూజించి తర్పణం చేయాలి. తెల్లవారుజామున లేచి తలంటి స్నానం చేయాలి. చిక్కుడు కాయలతో రథం చేసి, అంటే దానికి సూర్యరథంగా భావించి సూర్య భగవానుడికి అర్పించాలి. గొబ్బి పిడకలను ఈ రోజున పొంగలి వండటానికి ఉపయోగించాలి. పొంగలిని సూర్యుడికి నివేదన చేయాలి. ఈ పండుగ నాడు జిల్లేడు, రేగు, చిక్కుడు వంటివి ఈ ఉపయోగించటంలో ఎంతో వైజ్ఞానిక అర్థం కూడా ఉంది. ఆచారానికి సైన్స్కు సంబంధం కూడా ఉంటుంది. రథసప్తమి గురించి ఎన్నో విశేషాలను భవిష్యోత్తర పురాణం కూడా చెప్పింది. అలాగే ఆదివారం
సూర్యుడి ప్రీతికరమైనటువంటిది. ఆదివారం నాడు సప్తమి వస్తే గొప్ప ఫలితం వంటిది. అటువంటి ఆదివారం మహత్తరమైనది. అపమృత్యువును పోగొడుతుందని స్కాంద పురాణం చెప్పింది. ఈ సూర్య ప్రీతికరమైనటువంటి ఈ రోజున సూర్యారాధన చేయటం భారతీయులందరి యొక్క కర్తవ్యం, విధి కూడా. సూర్యనారాయణుడి అనుగ్రహంతో అందరికీ మంచి ఆరోగ్యం చేకూరాలని అందరూ ఉత్సాహంగా హితోధికంగా ధార్మిక కార్యక్రమాలు చేయాలని ఆ దత్తదేవుని మనంతా ప్రార్థన చేసుకుందామా? జై గురుదత్త, శ్రీ గురుదత్త.